శక్తి దయచేయుమా, సారము కలిగించుమా. శక్తి దయచేయుమా, సారము కలిగించుమా. నీరు కట్టిన తోటలో నన్ను ఉంచినావయ్యా, వాక్యమనిడి ఎరువు వేసి పెంచినావయ్యా. దేవుని అత్యంత పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ కార్యక్రమాల ద్వారా గత సంవత్సరాల్లో అందించిన దేవుని సందేశాలని క్లుప్తంగా పొందుపరిచి మీకు అందించాలని, అవి భావితరాలకు కూడా ఉపయోగకరంగా ఉండాలనే ఏకైక ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రార్థన చేయండి, సహకరించండి, ఆత్మీయ జీవితంలో మీరు బలపడాలని కోరుచూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో యొక్క పేరు నీటి ఓరన నాటబడిన చెట్టు, వాటర్డ్ ప్లాంటెడ్ బై ద వాటర్స్. ప్రతి విశ్వాసి సంఘం అనే తోటలో నాటబడిన ఒక చెట్టు వంటి వ్యక్తే. అది పాదు చేయబడాలి, అది ఎరువు వేయబడాలి, కంచె వేయబడాలి, ఎంతో శ్రద్ధ తీసుకోబడాలి. ఒకానొక దినాన అది తన ఫలాలను ఇస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా అనేక జీవితాలలో దేవుని వాక్యం అని నీరు కట్టబడాలనే సంకల్పంతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, నీ వాక్యంను ధ్యానించుండగా మీరు మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేయండి. నీవే సమస్త ఘనత పొందుమని, అనేకుల ఆత్మీయ జీవితాలని బలపరిచేదిగా ఈ వాక్యం ఉండగలడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య ధ్యానం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడే మీకు ఇయ్యబడును, వెదుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడు వాక్యం దీవించును గాక. ఎంతో స్పష్టంగా దేవుడు ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. ఒకే మాటను 2 సార్లు రిపీట్ చేస్తూ ఉంటున్నాడు. అడగండి నేను మీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతూ ఉంది. అడుగు ప్రతివాడును పొందును, మళ్ళీ చెప్తూ ఉన్నాడు. వెతుకు ప్రతివానికి దొరుకుతుంది, తట్టు ప్రతివానికి తీయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ జీవితం యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రార్థనలో మెలకువగలిగి జీవించటం. ప్రార్థన జీవితం లేని క్రైస్తవుడు జయకరమైన జీవితాన్ని జీవించలేడు. అందుకనే విశ్వాస జీవితంలోనేమి, సంఘ జీవితంలోనేమి ప్రార్థన ఎంతో అవసరమైనది. ప్రార్థనను విడిచిపెట్టి మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంతగా ప్రయాసపడినా అది వ్యర్థమే. మన సంఘ కార్యక్రమంలన్నిటికీ ప్రార్థన పునాదిగా ఉండాలి. ప్రార్థన లేకుండా చేసే ప్రతి ప్రయాసాన్ని చూసి సాతానుడు అపహసిస్తాడు. కావున మనం ప్రార్థన వీరులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వేడితేక ప్రార్థన చేయడి ప్రభు ఇచ్చినటువంటి ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్ అట్ మిడ్ నైట్, మధ్యరాత్రి వచ్చాడు స్నేహితుడు, తనకివ్వడానికి భోజనం లేదు. వెంటనే తన స్నేహితుని యొద్దకు వెళ్ళి తలుపు తడుతూ ఉన్నాడు. ఎంతగా తట్టినప్పటికీ ఆ వ్యక్తి లేచి అతనికి కావలసిన భోజనమును ఆహారమును ఇవ్వడం లేదు. అయ్యా నన్ను తొందర చేయకు అంటూ ఉన్నాడు. కానీ ఆయన తలుపు తట్టడం మానలేదు. ప్రభు చెప్పినటువంటి ఉపమానం. చివరికి విసిగిపోయి అతని సమస్యని తొలగించుకోవడానికి అతనికి కావలసినదంతా కూడా లేచి ఇచ్చివేసి ఆయనను పంపించి వేశాడు. ప్రేమతో ఇవ్వలేదు, కానీ అతన్ని విడిపించడానికి లేక అతని నుండి సమస్యను తొలగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉంటున్నాడు. కానీ మన ప్రభు మన ప్రార్థనలను బట్టి విసిగడు. మన ప్రార్థనలను వినడానికి ఆయన ఎంతో సంతోషిస్తాడు. మరి అంతేకాకుండా లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే అన్యాయస్తుడైనటువంటి న్యాయపతిని మనం చూస్తూ ఉన్నాం. ఈ పేద విధవరాలు న్యాయం కొరకు ఆయనను గోజాడుతూ ఉంది. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఆయనను విడవకుండా అయ్యా నాకు న్యాయం తీర్చుమని ఆయనను అడుగుతూ ఉంది. చివరికి ఆమె ద్వారా విసిగిపోయి ఆమె నుండి ఆ సమస్యని తొలగించుకోవాలని చెప్పి ఆమెను పిలిచి న్యాయము చేకూర్చి ఆమెను పంపించేస్తున్నాడు. ప్రేమతో కాదు, అతడు న్యాయస్థుడైనందుకు కాదు,
కానీ కేవలము ఆమె సమస్య నుండి తొలగించుకోవటానికి ఆయన ఆమెకు సహాయం చేసి పంపిస్తున్నాడు. ప్రియులరా, దేవుడు మన ప్రార్థనలను బట్టి విసిగే దేవుడు కాదు. ఎడతేయకుండా ప్రార్థన చేయాలి, అలేకుండా ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నాం. కనాను స్త్రీ ఒకటి వచ్చి యేసు ప్రభుతో గొజాడుతూ ఉంది, బ్రతిమాలుకొనుచూ ఉంది. అయ్యా, నా కుమార్తె దయ్యము పట్టినదై ఎంతగానో వేదన చెందుతూ ఉంది. అయ్యా, మీరు రండి, నా కుమార్తెను స్వస్థపరచండి. ప్రభువు నుండి ఒక్క మాట కూడా జవాబు రాలేదు. చివరికి ప్రభు అన్నాడు, అమ్మా, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట సమంజసం కాదని చెప్పినప్పుడు ఆ తల్లి ఎంతగానో తగ్గించుకొని, అయ్యా, కుక్క పిల్లలు సైతమో బల్ల కింద పడే ముక్కలను ఏరుకొని తినుటకు ఆశిస్తాయి కదా అని ఆమె తన్ను తాను తగ్గించుకొని బ్రతిమాలినప్పుడు ప్రభు ఆమెను ప్రశంసించాడు. ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు. ఇశ్రాయేలులోనైనాను ఇంత విశ్వాసం నేను కనుగొనలేదన్నాడు. కాబట్టి ప్రియులరా, ప్రే 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 ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో మొరపెట్టు. దివారాత్రములు దేవుడు నీ ప్రార్థన వింటాడు. 5 లాభాలు లేకపోతే 5 ప్రయోజనాలు మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొదటిది, ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రిసీవింగ్ గ్రేస్. రెండవది, ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రిసీవింగ్ పవర్. మూడవది, ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నోవింగ్ గాడ్స్ విల్. నాలుగవది, ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ డెలివరెన్స్. ఐదవది, ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రివైవల్. ఈ 5 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా, ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రిసీవింగ్ గ్రేస్. హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. ప్రార్థన అనగా కృపాసనం చెంతకు చేరటం. ఇట్ ఈస్ నాట్ ద థ్రోన్ ఆఫ్ జడ్జ్మెంట్, బట్ ఇట్ ఈస్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృపామయుడు ఆ సింహాసనం పైన ఉంటూ ఉన్నాడు. కృప చూపించటకే సిద్ధపడి ఉంటున్నాడు ఆయన. కాబట్టి నువ్వు ప్రార్థనలో ఆయన సింహాసనాన్ని నువ్వు చేరినప్పుడు విస్తారమైన కృపను దేవుడు నీకివ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. నిర్గమ కాండము 34వ అధ్యాయమును 6వ వచనంను మనం చూసినట్లయితే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు అన్నటువంటి ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. 1000 మందికి కృప చూపించే దేవుడు. ఆ 1000 మందిలో ఆ కోటాను కోట్ల మందికి ఆయన కృప చూపించేటటువంటి దేవుడు. నీడలో కూడా తప్పకుండా ఆయన కృప చూపించడానికి ఆయన ఆశిస్తున్నాడు. మనం కృపా సింహాసనం చెంతకి మనం చేరుతూ ఉన్నామా? మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన వాడు ఎవడున్నాడు? చూడండి, మన దేవుని యొక్క ప్రత్యేకత, ఆయన మహాకనికరం గల దేవుడు. ఆయన క్షమించుటకు ఆయన వేగిరపడే దేవుడు, ఇష్టపడే దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాము, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. 130వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన క్షమించుటకు ఇష్టపడేటటువంటి దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రిసీవింగ్ గ్రేస్. రెండవదిగా గమనించినట్లయితే, ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రిసీవింగ్ పవర్. మన జీవితాల్లో పవర్ కావాలి, శక్తి కావాలి, బలము కావాలి. క్రైస్తవ జీవితం సులభమైనది కాదు. మనం ఆత్మీయాల్లో ఎంత బలంగా ఉంటే మనం అంతగా జయకరమైన విశ్వాస జీవితాన్ని మనం జీవించగలం. ఎందుకొరకనగా సాతానుడు అనేక మంది విశ్వాసుల్ని విశ్వాసంలో నుండి పడగొట్టడానికి దివారాత్రం వాడు పనిచేస్తూ ఉంటాడు. అంతేకాదు, సంఘాలను పడగొట్టడానికి, సంఘములలో డివిజన్స్ తీసుకురావడానికి, కుటుంబాలను నాశనం చేయటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడు దొంగయు దోచుకుని వాడు ఉన్నాడు. సమాధానాన్ని దొంగిలిస్తాడు, ఆశీర్వాదాలని దొంగిలిస్తాడు. కనుక మనము ప్రార్థనలో మెలుకోగలిగి జీవించాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మనం చూస్తూ ఉంటున్నాం. మనము పోరాడున్నది శరీరులతో కాదు, అధికారులతోనూ ప్రధానులతోనూ ఏలోక సంబంధమైనటువంటి దురాత్మల సమూహములతో మనం పోరాడుతూ ఉన్నాం. క్రైస్తవ జీవితం పోరాటమే.
ఈ భూమి మీద మన జీవితం యుద్ధ దినంలో వంటిదే కనుక ప్రార్థన మనకి కేవలం ప్రార్థనే మనకి శక్తినిచ్చేటటువంటిది అయి ఉంటూ ఉన్నది. యేసు ప్రభు శిలువ విజయం ప్రార్థన ద్వారా సాధించారు చిన్నదే, ప్రార్థన ద్వారా సాధించినదే. క్రీస్తు యొక్క శిలువ మరణం ఓటమి కాదు, అది విజయం. ఆయన ఎంతో నెమ్మదిగా, ఎంతో గంభీరంగా సనగక ఆయన శిలువ శ్రమలను, అవమానములను, నిందలను ఆయన భరించి ఉంటున్నాడు. కారణం ఏంటంటే గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థనయే. గెత్సెమనే తోటలో ప్రార్థనలోనే ఆయన శిలువను జయించాడు. అయితే శిష్యులు ప్రార్థించవలసిన సమయంలో నిద్రించారు కనుక వారు భయముతో వారు పారిపోవలసి వచ్చి ఉంటుంది. కావున దేవునులారా, ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ పవర్. దేవుని యొక్క శక్తిని పొందుకునేటటువంటి ఒక సాధనమై ఉంటూ ఉన్నది ప్రార్థన. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి మీరు జరగబో వాటినెల్లను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలువబడటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను. దేవుని యొక్క రాకడ కొరకై సిద్ధపడటలో ప్రార్థన ఎంతో మనకి శక్తినిస్తూ ఉంటుంది. మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నోవింగ్ గాడ్స్ విల్. ప్రార్థన దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి, అది వ్యక్తిగత జీవితంలోనే కానీ, కుటుంబ జీవితంలోనే కానీ, సంఘంలో పరిచర్య విషయంలోనే కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనంటే మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటున్నామో దేవుడు ఒక మార్గాన్ని మనకి తెరిచేటటువంటి దేవుడు. కీర్తనలు 32:8 చెప్పబడినట్లు నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదనని వాగ్దానం చేసినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. మరంతే కాకుండా యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనంలో మీరు కుడికైనను ఎడమ తట్టైనను తిరిగిన ఎడల ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక స్వరము నీకు వినిపించు. అవర్ గాడ్ ఈస్ అ గాడ్ హూ గైడ్స్ us ఇన్ అవర్ డే టు డే లైఫ్స్. కనుక ప్రార్థన ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరచేటటువంటి దేవుడు అంటున్నాడు. ఎన్నో మార్గాలు ఉంటున్నాయి ఈ లోకంలో. ఏ మార్గంలో వెళ్ళాలి ప్రభా? జ్ఞానం కావాలి. అందుకొరకనే యాకోబు 1:5 అంటున్నాడు, జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి, ఆయన ఎవరిని గద్దించక ధారాళంగా జ్ఞానం ఇస్తాడు. ప్రియ దేవుని సంగమా, ప్రార్థన ద్వారా దేవుని చిత్తం మనకు బయలుపరచబడుతూ ఉన్నది. దేవుడు మన కొరకు సంకల్పించినటువంటి ద్వారములో తెరవబడుతూ ఉంటున్నాయి. 3 విషయాలు మనం గమనించాం. ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రిసీవింగ్ గ్రేస్, ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రిసీవింగ్ పవర్, అండ్ ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నోవింగ్ గాడ్స్ విల్. 4వదిగా గమనించినట్లయితే ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ డెలివరెన్స్. సమస్యలలో నుండి విడుదల మనకి కలుగుతూ ఉంటుంది. మన జీవితాల్లో అనేక సార్లు అనుకోని సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితాల్లో. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసినట్లయితే యూదారాజైనటువంటి యెహోషాపాతును మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన పైకి మోయాబీయులు, అమ్మోనీయులు యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు తన శక్తి వారితో పోరాడుటకు సరిపోదని గ్రహించి ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, మీరు మాకు సహాయం చేయండి అని ఆయన అడుగుతున్నాడు. ఆయనే కాదు, సమాజంలో మందిరంలో అధికారులందరినీ, ఆ యొక్క దేశంలో ఉన్న స్త్రీలను, పురుషులను, అనేకులను ఆ స్థలంలో ప్రోగు చేసి మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తన పితరులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభా, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎటు తోచకుండా ఉన్నామయ్యా, మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా యుద్ధము మీది కాదు, యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయను అని దేవుడు వారికి ధైర్యమునిచ్చి, వారికి సరైన గైడెన్స్ని దేవుడిచ్చి ఆ యుద్ధంలో అద్భుత రీతిగా విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు అంటున్నాడు. ప్రియదేవులారా, ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రిసీవింగ్ డెలివరెన్సెస్ ఫ్రమ్ క్రైసిసెస్. అనేక సార్లు మన జీవితాలలో ఎదుర్కొనే సమస్యల నుంచి విడుదల మనకి ప్రభువు ఇస్తాడు.
మనం ప్రార్థన చేసినప్పుడు. అపోస్తల కార్యం 12:15 చూసినట్లయితే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థిస్తూ ఉంది. అంతకంటే సంఘం ఏమీ చేయలేదు. ప్రార్థన ఎంత శక్తి గలది! ప్రార్థన పరలోకపు దూతని ఈ లోకానికి తీసుకొని వచ్చి ఉంటుంది. ప్రార్థన ఆ యొక్క సంఖ్యలను తెంపివేసి ఉంటుంది. ప్రార్థన చెరసాల ద్వారములను తెరిచివేసి ఉంటున్నది. ఈ దినంలో కూడా ప్రార్థన అదే శక్తి కలిగినటువంటిది. పాప బంధకాల్లో, పాపపు చెరసాలలో, సైతాను బంధకాల్లో ఉన్నటువంటి అనేకులకు నీ ప్రార్థన ద్వారా దేవుడు విడుదల ఇవ్వాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. కనుక ప్రార్థనలో మనం మెలుకోగలిగి జీవించవలసినటువంటి అవసరత ఎంతో ఉంటున్నది. చివరిగా మనం గమనిస్తే ప్రేయర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రిసీవింగ్ డెలివరెన్స్. ఉజ్జీవాన్ని పొందడానికి ఏకైక సాధనం ప్రార్థన. ప్రపంచంలో ఎక్కడ ఉజ్జీవాన్ని, ఆ ఉజ్జీవ చరిత్రను చూసినప్పటికీ అది ప్రార్థనలోనే ప్రారంభమై ఉంటున్నదని మనం గ్రహించగలం. ఉజ్జీవం అంటే ఏంటి? నిజమైన పశ్చాత్తాపం. 85వ కీర్తన 6వ వచనంలో అక్కడ అంటున్నాడు, రివైవ్ us again, O Lord, so that thy people may rejoice in you. రివైవల్ అంటే ప్రజలు దేవునిలో ఆనందించడం, ప్రజలు దేవుని సన్నిధిలో సంతోషించడం. రివైవల్, నిజమైన రివైవల్ అనగా పాపం విషయమై ప్రజలు పశ్చాత్తాపంలోనికి రావడం. నిజమైనటువంటి రివైవల్ అనగా తమ యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపడి కన్నీటితో తమ పాపములను ఒప్పుకొని పాపాన్ని అసహ్యించుకుని పరిశుద్ధతను హత్తుకోవటమే నిజమైనటువంటి ఉజ్జీవమై ఉంటున్నది. ఆ ఉజ్జీవమునకు కారణం ఏంటి? ప్రార్థన మాత్రమే. ట్రూ రిపెంటెన్స్, పాపాలను విడిచిపెడతారు, ప్రభువుని హత్తుకుంటారు, ప్రభు కొరకు బలమైనటువంటి సాక్షులుగా జీవించేటటువంటి వారుగా, ఒక బలమైన సాధనంగా వారు సిద్ధపడతారు. నిజమైన ఉజ్జీవం ఎప్పుడైతే ఉంటున్నదో పరిశుద్ధాత్మ కార్యము చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయబడుతుందో, ఎప్పుడైతే వాక్యం విత్తపడుతూ ఉందో, ఆత్మ దేవుడు బహుబలంగా పనిచేస్తాడు. అందుకే వర్డ్ ఆఫ్ లార్డ్ ఈజ్ ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క బలమైన సాధనం ఏంటంటే వాక్యమే. వాక్యాన్ని మనం వెదజల్లుతూ ఉండాలి, వాక్యాన్ని మనం వెదజల్లుతూ ఉండాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని వెదజల్లుతూ ఉండాలి. మన పని మనం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని తాను జరిగిస్తాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఫస్ట్ రివైవల్ మీటింగ్ మనం చూస్తూ ఉన్నాం. 3,000 మంది చేర్చబడ్డారు, అనేకులు పశ్చాత్తాపడుతున్నారు. కారణం ఏంటంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో సంఘము ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నది. సంఘము ప్రార్థన చేస్తుంది కాబట్టి అక్కడ గొప్ప ఉజ్జీవం చూడగలిగి ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మనం చూస్తున్నాం. ఈ 5 విషయాలు ఈ దినమున మనం గ్రహించి, ప్రార్థనయే కృపకు సాధనం, ప్రార్థనయే మన బలానికి, మన యొక్క శక్తిని పొందుకోవడానికి ఒక సాధనం, ప్రార్థనయే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఒక బలమైన సాధనం, ప్రార్థన సమస్యల్లో నుండి విడుదల కొరకైనటువంటి సాధనం. ఎట్టి సమస్య అయినా కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరియు ప్రార్థన ఉజ్జీవానికి పునాదిగా ఉంటూ ఉన్నది. కనుక ఈ దినాన దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థన జీవితానికి నిన్ను నీవు సమర్పించుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, నీ ద్వారా అనేక ఆత్మలను రక్షించుకోవాలని దేవుడు ఆశిస్తూ ఈ దినాన ప్రభువే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థన జీవితం కొరకాయ నిన్ను నీవు అర్పించుకుని ఈ లోకంలో జయకరమైన జీవితం జీవించడానికి, తద్వారా పరలోకంలో దేవుని యొక్క మెప్పును, పరలోకంలో అత్యధికమైనటువంటి బహుమానములను పొందుకునే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, ప్రార్థన అనే గొప్ప సాధనాన్ని ఈ దినాన మాకు ఇచ్చినందుకు కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మలను ప్రార్థన వీరులుగా చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కొక్కరిని ప్రార్థన యోధునిగా చేయండి ప్రభువా. ఎంత ప్రాముఖ్యమైనదో ప్రార్థన మేము గ్రహించి ఎడతెగక ప్రార్థించి అపవాది కట్టుకున్న కోట గోడల్ని ప్రభువా మేము కూల్చివేసి, మా తండ్రి నీ యొక్క సమాధానము, నీ ఆశీర్వాదములు అనేకులు పొందుకొనున్నట్లు మేము ఎల్లప్పుడూ కూడా నిరంతరం ప్రార్థన చేసేవారుగా ఉండగలిగినట్లు, తద్వారా అనేక సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వారికి
నీ యొక్క రక్షణను అందించేటటువంటి కృప మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప సదా మనకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యు.